వ్యాపారంలో నిజాయితీ ముఖ్యమని బీఎంఆర్ గోల్డ్ అధినేత బొర్రా మల్లేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా జ్యువెలరీ షోరూమ్స్ కు గత 50 సంవత్సరాలుగా నాణ్యమైన గోల్డ్ బిస్కెట్ అమ్మే బిజినెస్ లో బీఎంఆర్ గోల్డ్ అగ్రగామిగా నిలుస్తోంది. విజయవాడలో 1975లో శ్రీ శారదా జ్యువెలరీ పేరుతో ప్రారంభమైన వీరి వ్యాపారం తర్వాత శ్రీ శారదా బులియన్ అండ్ జ్యువెలరీ మార్ట్ గా మారింది. 2020లో బీఎంఆర్ గోల్డ్ గా అవతరించి దేశవ్యాప్తంగా గోల్డ్ బిస్కెట్ బిజినెస్ లో నంబర్ 1 గా రాణిస్తున్నట్లు మల్లేశ్వరరావు తెలిపారు. వారసులిద్దరూ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రాణిస్తున్నట్లు మల్లేశ్వరరావు తెలిపారు. వ్యాపారంలో నమ్మకం, నిజాయితీ ముఖ్యమని, కస్టమర్లు బంగారం కొనేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకుని కొనాలని మల్లేశ్వరరావు సూచిస్తున్నారు. నేను ది ఇండియన్ బులియన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ కి ఏపీకి ప్రెసిడెంట్ గా ఉన్నాను. అలాగే ఏపీ జ్యువెలర్స్ అసోసియేషన్ కి రీజనల్ కన్వీనర్ గా ఉన్నాను. ఈ విజయవాడ జ్యువెలర్స్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను. ఈ మా నాన్నగారు మాకు నేర్పించిన విలువలు, ధర్మాలు ఏంటంటే వ్యాపారంలో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడం, క్వాలిటీగా మనం డెలివరీ ఇవ్వడం, ఇలాంటివన్నీ మా ఆయన నేర్పారు. అవే మా పిల్లలకి నేర్పాము. అలా నేర్పడం వల్లే మా పిల్లలు ఈ రోజుకు వాళ్ళు వ్యాపారం చేయగలుగుతున్నారు. నిజాయితీతో ఎవరైతే వ్యాపారం చేస్తారో తర్వాత తరాలకి వ్యాపారం ఇవ్వగలరు. ఎందుకంటే ఈరోజు చాలా మోసాలు ఉన్నాయి. బంగారం డూప్లికేట్ వచ్చేసింది, బంగారం క్వాలిటీ తక్కువ బంగారం వచ్చింది, ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి. ఇవి మీరు ఎన్నుకునేటప్పుడే షాపు అతనికి ఎలాంటి షాపులో మీరు పర్చేజ్ చేస్తున్నారు అనేది కూడా కస్టమర్లు కనుక కొన్ని నిబంధనలు, జాగ్రత్తలు కనుక మీరు పాటించగలిగితే కనుక ఓ మంచి బంగారం మీరు తీసుకొని వెళ్తారు. ఇవి మీరు ఏ బంగారం వస్తువైనా సరే తర్వాత తరాలకు అందజేయడం కోసమే ఈ బంగారం. అలాగే ఇప్పుడు మోసాలు ఎలా ఉన్నాయంటే క్వాలిటీ విషయంలో కానీ, అలాగే ఈ మన హెచ్ఓడి కోడ్ లేని ఐటమ్ కూడా బజార్లు అమ్ముతున్నారు. ఇలాంటివి ఎవరు కొనమాకండి. దానివల్ల మీకు నష్టం. తర్వాత మీరు దాన్ని చేంజ్ చేసినప్పుడు మీరు చాలా నష్టపోతారు. ఇలాంటివన్నీ కొద్ది జాగ్రత్తలు తీసుకొని మీరు బంగారం కనుక కొనుక్కోగలిగితే కనుక మంచి మీరు తర్వాత తరాలకి మీరు మంచి బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు. అలాగే ఈ వ్యాపారంలో మేము ఇన్ని సంవత్సరాలు మేము ఇలా చేసుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఎవరిని కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలిగించుకొని చేశాము. అలాగే నాలెడ్జ్, ఈరోజు ప్రతి ఒక్కరికి వ్యాపారం డబ్బుతో కాకుండా వ్యాపారం నాలెడ్జ్ ఇవ్వాలి. ఈ నాలెడ్జ్ కోసమే మేము బెంగళూరులో సెమినార్ ఒకటి పెట్టించాము. నేను ఆల్మోస్ట్ 5 రాష్ట్రాలు నుంచి అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఒక 250 నుంచి 300 మంది ఈ పిల్లలు వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ నాలెడ్జ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువ కండక్ట్ చేస్తాము. ఈ నాలెడ్జ్లో పిల్లలకి డబ్బుల కన్నా ఈ నాలెడ్జ్ కనుక నేర్పడం వల్ల వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇలాగే అన్ని స్టేట్లో ఉన్న మీటింగ్లు కన్నా ఎలా అయితే ఏముందంటే అన్ని రాష్ట్రాల్లో వ్యాపారస్తులు కలుస్తారు. అక్కడ ఆ కలిసినప్పుడు మీరు ఎవరితో వ్యాపారం చేస్తున్నారు, ఏంటి, ఎలా అన్నది మీకు అందరూ అక్కడ కలుస్తారు. ఆ కలిసినప్పుడు వల్ల మీకు ప్రతి రాష్ట్రంతోనూ మీ వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. దీనివల్ల మీ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి కుదిరిద్ది. ఎక్కడెక్కడ భారతదేశంలో ఏ ఫ్యాక్టరీలో ఏ ఐటమ్ తయారవుతాయి అనేది కూడా మీ నాలెడ్జ్లోకి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ నాలెడ్జ్ ప్రోగ్రామ్స్కి రండి, ఎగ్జిబిషన్స్కి కూడా రండి. తప్పకుండా మీరు తర్వాత తరాలకి మీ పిల్లలకి కానీ మీరు అత్యంత నిజాయితీగా వ్యాపారం చేస్తూ మన పిల్లలు కూడా ఈ మంచి ప్లాట్ఫామ్ ఇస్తే మంచిదనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం.